నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో కొన్ని కీలక కామెంట్స్ చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ అంటూ మోసం చేశారని, వాళ్ళని బొక్కలో వేయాలి అంటూ కొన్ని ఘాటు విమర్శలు చేశారు. మరి ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళపైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్టేనా? అంతేకాకుండా పరకామని ఒక చిన్న చోరీయేనని అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించిన తీరుని ఏ విధంగా చూడాలి? ఇకపోతే పీపీపీ మోడల్లో తమ మెడికల్ కాలేజెస్ని ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్మించబోతుందో దానిపైన 16న గవర్నర్తో కలుస్తానని కూడా ఆయన చెప్తున్నారు. అసలు వీటన్నిటిని కూడా ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా నిన్న జగన్ పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక అంశాన్ని ప్రస్తావిస్తానండి. ఏంటి అంటే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ నిర్మిస్తున్నారు అంటూ నిన్న కొంచెం ఈ మెడికల్ కాలేజెస్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక్కడ ఒక అంశం అండి, నవంబర్ 14వ తేదీన అమిత్ షా గారు దేశం మొత్తంలో 100 సైనిక్ స్కూళ్లను పీపీపీ మోడల్లో నిర్మించిస్తాము అంటున్నారు. మరి ఏపీలో మెడికల్ కాలేజెస్ పైన నిరసనలు వ్యక్తం చేస్తే మరి అమిత్ షా గారు నిర్మించబోయేటువంటి ఈ స్కూల్స్ పైన కూడా నిరసన వ్యక్తం చేయాలి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు? సైనిక్ స్కూల్ పైన ఆయన జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు లేడు కాబట్టి, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి, రాష్ట్ర రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పైన ఎట్టైనా బురద జల్లాలి కాబట్టి, తెలుగుదేశం పార్టీ మంచి చేస్తే చూసి ఓరవలేదు కాబట్టి అందుకని విమర్శలు చేస్తున్నాను నేను భావిస్తున్నా. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు. గతంలో పట్టిసీమ కట్టేటప్పుడు ఏమన్నాడు తెలుసా? ఒట్టి సీమ అని మాట్లాడాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఈ విధంగా ఇది చల్లుకుంటూ ఉన్నారు, ఈగలు దోలుకుంటూ ఉన్నారు అని చెప్పి మాట్లాడింది ఇదే జగన్మోహన్ రెడ్డి. కియా ప్లాంట్ కడతామంటే నెక్స్ట్ నేను వచ్చిన తర్వాత మొత్తం కూల్చేసి భూములన్నీ మీకు ఇచ్చేస్తా అని మాట్లాడాడు. నేను మీకు ఒక 3 ఇన్సిడెంట్స్ చెప్పాను. పట్టిసీమ ఈరోజు ఏ విధంగా కృష్ణా డెల్టాకి వరమైందో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా కియా అనేది అనంతపురం జిల్లాలో ఏ విధంగా కార్లను పరిగెడుతూ ఈరోజు దేశంలో ఎక్కడ కియా కార్ కనిపించినా ఇది మా అనంతపురంలో తయారైందిరా అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. అలాంటి ఒకటి పైన ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు? భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది, దానిపైన ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం. అంటే మంచి జరుగుతూ ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసి ఓరవలేడు. గతంలోనూ అదే విధంగా చేశాడు. నేడు పీపీపీ మెడికల్ కాలేజీలు ఏంటంటే మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, ఎవరికి పేరు వస్తుంది? చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. అందుకని ఏం చేయాలి? బురద చల్లాలి కాబట్టి చల్లుతూ ఉన్నాడు. గతంలో కొన్ని ఫేకులు చేశాడు, కమ్మ డిఎస్పీలు అని చెప్పి ఇచ్చాడు. తీరా చూస్తాడు ఎవరు కమ్మ డిఎస్పీలు ఎవరు లేరు. అదేవిధంగా పింక్ డైమండ్ అన్నాడు, లాస్ట్కి ఏమీ లేదు. ఈరోజు పీపీపీది కూడా ప్రైవేట్ అని చెప్పి కావాలని బురద జల్లుతున్నాడు. ఇంకొకటి మీకు మీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తా అండి, ఈరోజు కట్టే ప్రతి మెడికల్ కాలేజు ప్రభుత్వ మెడికల్ కళాశాల, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అని పెడుతూ ఉన్నారు ఈ పీపీపీ మెడికల్ కాలేజెస్ అన్నిటికీ. అదేవిధంగా ఇది ప్రైవేట్ అయితే ప్రైవేట్ వాడు పేరు పెట్టుకోవాలి కదా, ప్రభుత్వాన్ని ఎందుకు పెడతారు? ఇప్పుడు మీ భారతీయ సిమెంట్ ఉంది, భారతీయ సిమెంట్ దగ్గరికి వచ్చి ఇది ప్రభుత్వ సిమెంట్ ఫ్యాక్టరీ అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. ఎందుకు? అది ప్రైవేట్ది. అదే ప్రభుత్వ ఆస్తిది ప్రైవేట్ అంటే ఎవరు ఒప్పుకోరు. అది గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ మాటలు నమ్మే దాంట్లో పరిస్థితి ఎవరు లేరు. ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి మంచి జరుగుతుంటే అడ్డుకుంటాడు, విష ప్రచారాలు చేయడంలో ఎక్స్పర్ట్ అని చెప్పి క్లారిటీగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎంత అరిచినా ఈ పీపీపీ మెడికల్ కాలేజీల పైన ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అని ప్రతి ఒక్కరికి తెలుసు. నువ్వు ప్రైవేట్ అంటే ప్రైవేటుకి అప్పచెప్పే చరిత్ర నీది. నువ్వు ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడికి పేరు వచ్చేస్తుందని అడ్డుకోవాలనుకుంటే నువ్వు భూస్థాపితం అవుతావు, అది గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ అత్యధికంగా కట్టించింది తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు రాష్ట్రాల్లో గుర్తుపెట్టుకోండి, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో. అదేవిధంగా అత్యధిక 100 పడకల ఆసుపత్రులు కట్టించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా మీరు ఎక్కడ చూసుకున్నా వైద్య రంగానికి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ప్రాధాన్యత ఇది నాటి నుంచి నేటి వరకు. ఈరోజు అదేవిధంగా ఒక మంచి ఉద్దేశంతో 17 మెడికల్ నాడు మా ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మా ఎన్డీఏ ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తాం. మధ్యలో ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరు? మీ కూటమి ప్రభుత్వం తిరుమలను ఉపయోగించుకుని రాజకీయాలు చేయాలని చూస్తుంది అంటూ జగన్మోహన్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. అదేవిధంగా కల్తీ నెయ్యి అంశాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాకుండా పరకామని ఓ చిన్న చోరీ అంటూ రవికుమార్ గురించి ఆయన ప్రస్తావించిన తీరుపైన మీ అభిప్రాయం? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ప్రియ భక్తుడు, నేను కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడిని. ఆ వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేయాలని మేము కల్లో కూడా అనుకోం. కానీ ఆ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కాపాడాలనుకుంటాం. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని కోరుకుంటాం. ఆ వెంకటేశ్వర స్వామి ఖ్యాతి ఇది ప్రపంచం అంతా మోగాలని కోరుకుంటాం. ఎందుకంటే మేము తెల్లవారు లేచినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకొని లేస్తాం. అదేవిధంగా పడుకునేప్పుడు వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ పడుకుంటాం. ఎప్పుడు నిరంతరం ఆ వెంకటేశ్వర స్వామి పాదాల చింత పెరిగిన వాళ్ళం. ఆ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ పెరిగిన ఏ కష్టం వచ్చినా ఆ వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నా వ్యక్తిగతంగా నేను కూడా వెంకటేశ్వర స్వామిని అంతగా నమ్ముతా. ఎందుకంటే ఎవరు ఆ రోజు వెంకటేశ్వర స్వామి గారికి కల్తీ నెయ్యి జరిగిందని తెలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ రిపోర్ట్ వస్తే చూసి బాధపడి ఆ రోజు ఆయన ఫస్ట్ టైం మాట్లాడడం కూడా ఆయన ఏదో కావాలని రాజకీయ విమర్శగా మాట్లాడాలి, ఒక భక్తుడుగా ఆవేదన చెంది ఆ రోజు రిపోర్ట్ రావడం చూసి ఏంటి ఇలా జరిగిందని ఆ రోజు ఆ దేవుడికి ఇది దాచిపెడితే
నేను తప్పు చేసిన వాడిని అవుతాను అని చెప్పి ప్రజల ముందు ఆ భగవంతుడు ఆజ్ఞతో చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, ఆ భగవంతుడు ఆజ్ఞతో చెప్పాడు. అంతేగాని దీన్ని మళ్ళీ వైసీపీ ప్రభుత్వం నాడు అన్య మతస్థుల్ని అక్కడ పెట్టడం కావచ్చు ఉద్యోగాల్లో, అదేవిధంగా నాడు టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎన్నో చేయడం, అక్కడ అన్నప్రసాదంలో క్వాలిటీ లేకపోవడం, లడ్డు చెడిపోతూ ఉందని ఎన్నో మనం చూసాం నాడు. అదేవిధంగా ఆడ ఫెసిలిటీస్ బాగలేవని ఎన్నో చూసాం. కానీ పట్టించుకోకుండా కావాలని అన్ని మతస్థులను ట్రస్ట్ బోర్డు చైర్మన్లుగా పెట్టి ఈ విధంగా దిగజార్చింది నాటి వైసీపీ ప్రభుత్వం కాదా? దాన్ని మనం ఎట్లయినా కానీ ఆ వెంకటేశ్వర స్వామి భక్తులుగా వీళ్ళు భ్రష్టు పట్టించేశారు. దాన్ని మొత్తం చెరిపేసి ఆ వెంకటేశ్వర స్వామికి మళ్ళీ పూర్వవైభవం తీసుకొని రావాలి, దీని ప్రతిష్టను మనం కాపాడాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు పనిచేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఎందుకంటే నాడు తిరుమల టికెట్లు అమ్ముకున్న వాళ్ళ మాట్లాడేది, నాడు తిరుమల లడ్డును కల్తీ చేసిన వాళ్ళ మాట్లాడేది. నీకు తెలీదా జగన్మోహన్ రెడ్డి కల్తీ అయిందని? నీ గుండెలపైన చేసుకొని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గుండెపైన కాదు, ఎక్కడైనా చెప్తాడు. ఎందుకంటే ఆయనకి రాజకీయ అవసరాల కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. సొంత చెల్లెల్ని వ్యక్తిగత హననం చేపించే ఆయనకి ఇవన్నీ ఒక లెక్క కాదనుకోండి. ఒకటి, నువ్వు ఏ రోజైనా తిరుమల లడ్డు నోట్లో పెట్టుకొని తిన్నట్టు ఎక్కడైనా విజువల్ ఉందా? లేదు కదా. తిన్నాడా? తినలేదని చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారు. ఎందుకు తినలేదు అని మీరు ఏ రోజైనా క్వశ్చన్ చేసుకున్నారా? క్వశ్చన్ చేసుకుంటే తెలుస్తుంది. అది కల్తీ అయిందని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన తినలేదు. పరకామణి చోరీ చిన్న చోరీ అంటుండవు. ఒకటి, వడ్డీ కాసుల వాడ వెంకటరమణ గోవింద అంటాం. ఎందుకంటే మనం భక్తులు ఎన్నో కాయ కష్టాలు చేసి ఆ ఏడుకొండల వాడికి ఆ హుండీలో వేస్తే మా కష్టాలు తీరుతాయి, ఎందుకంటే ఆయన కుబేరుడికి వడ్డీ కడతాడు ఈ విధంగానే. అలాంటి దేవుడు వడ్డీ కట్టే డబ్బుని దోచేసింతే అది నువ్వు చిన్న చోరీ అంటావా? ఎందుకంటే నువ్వు 43,000 కోట్లు పైగా దోచేసిన, 1,00,000 కోట్లు దోచేసిన పెద్ద దొంగ కాబట్టి నీకు అది చిన్న చోరీ అవ్వచ్చు. కానీ అది భక్తుల మనోభావాలు, హిందువుల మనోభావాలు, గుర్తుపెట్టుకో. అదేవిధంగా జగన్ చెప్తున్నారు అది చోరీ అని. ఎట్ ది సేమ్ టైం మేము 14 వాళ్ళకు దొంగ కుటుంబం 14 కోట్లు ఇచ్చేసింది అంటున్నారు. మరి చోరీ జరిగి 14 కోట్లు ఇచ్చేయడం ఏంటి? దాని మీద దర్యాప్తు లేకుండా ఏ విధంగా చూడాలి? లో పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు దేవుడు దానికి వేసిన దానికి దేవుడు శిక్షిస్తాడు కదా, నీకు తెలుసు కదా. నువ్వు ఆ రోజు ఎందుకు బయట పెట్టలా? అంటే మీరు రాజీ చేయాలి అని ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే ఇక్కడ మీకు ముడుపులు అందాయి కాబట్టి మీరు రాజీ చేశారు 1 నెల తర్వాత. లేకపోయింటే అది కేసు ప్రొసీడింగ్స్ అయి ఉంటాయి కదా. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళు దేవుడు సొమ్మును కూడా కాచేశారు. నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. బ్రహ్మం గారు ఉంటున్నారు కదండి, బ్రహ్మం గారు ఒక మాట అన్నారు, వెంకటేశ్వర స్వామి ధనాన్ని 4 దొంగలు దోచుకుంటారు అని. మీకు గుర్తుందా? బ్రహ్మం గారు చెప్పింది నేడు 4 దొంగలు ఎవరో, నేను ఇక్కడ పేర్లు చెప్తే అది పొలిటికల్గా కామెంట్ చేసినట్టు ఉంటుంది. ఆ 4 ఎవరో అందరికీ తెలుసు పరకామణి ఇష్యూలో. కాదంటారా? ఈ విధంగా తప్పులు చేసిన వాళ్ళు ఈరోజు వచ్చి బయటకు వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి కల్తీ నేను బయట పెట్టింది. ఈరోజు దానికి సంబంధించిన నిందితులను అరెస్ట్ చేయించింది, ఎంక్వైరీ విచారణ చేపిస్తుంది. సుప్రీంకోర్టు యొక్క ఆధ్వర్యంలో సిబిఐ సిట్ ద్వారా జరుగుతూ ఉంది. ఈ పరకామణి కేసులో కూడా హైకోర్టే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి జరిపిస్తూ ఉంది. ఎందుకంటే వీటన్నిటిలో ఆ దేవుడి పైన మాకు నమ్మకం ఉంది. ఆ దేవుడికి అప్రతిష్ట పాలు చేసిన వాళ్ళని శిక్షించాలి అని చెప్పి మేము చేస్తూ ఉన్నాం. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు నోరు క్రాస్ చేసేసారు లిమిట్స్. ఇది ఒక్కసారిగా అది హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడు, ఎన్నోసార్లు మాట్లాడావు. గుర్తుపెట్టుకో, ఒకసారి నువ్వు డిక్లరేషన్ పైన సంతకం పెట్టంటే ఇదేమి హిందూయిజం అని మాట్లాడావు. గుర్తుందా? మర్చిపోయావా? ఒక సందర్భంలో తిరుమల గుడిని అదేదో గుడి అని చెప్పి మాట్లాడావు. ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదాన్ని, ఆ లడ్డుని ఏమని మాట్లాడావు? మర్చిపోయావా? అదేదో లడ్డు అని మాట్లాడావు. ఈరోజు ఆ వెంకన్నకి భక్తులు సమర్పించిన దాన్ని, ఆ వడ్డీ వెంకటేశ్వర స్వామి కుబేరుడికి వడ్డీ కట్టే ఆ డబ్బుని ఒక దొంగ దోచేస్తే ఇది చిన్న దొంగతనం అని వ్యంగ్యంగా మాట్లాడుతున్నావంటే నువ్వు లిమిట్స్ క్రాస్ చేసావు. ఇంకా దేవుడు చూసుకుంటాడు నిన్ను. ఎందుకంటే ఇంకా ఆయన్ని దేవుడితో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడినట్టు చరిత్ర లేదండి. ఎందుకంటే ఇన్ని తప్పులు చేస్తున్న ఈ వ్యక్తిని దేవుడు చూసుకుంటాడు. ఎందుకంటే హిందువులు చూస్తూ ఉన్నారు, హిందూ సమాజం చూస్తూ ఉంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇదేమి హిందూయిజం అన్నావు, హిందువుల పవర్ ఏంటో రేపు భవిష్యత్తులో చూస్తాం. గుర్తుపెట్టుకో. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసింది. ఈ ముగ్గురిని బొక్కలో వేయాలి అంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారులను ఉద్దేశించి జగన్ చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఒకటండి, ఇతను మాట్లాడుతూ ఉన్నాడు కదా ఈ విధంగా, నువ్వు బొక్కలో వెయ్యాలి అని అన్నావు కదా, నిన్ను వేయాలి ముందు. ఎందుకో చెప్పమంటావా?
సిపిఎస్ రద్దు చేస్తా అని రద్దు చేయకుండా 5 ఏళ్ళు చేసినందుకు, అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని జాబ్ క్యాలెండర్ ఇవ్వనందుకు, మెగా డిఎస్సి ప్రతి సంవత్సరం మెగా డిఎస్సి అని చెప్పి డిఎస్సీలు పెట్టనందుకు వేయాలి, అదేవిధంగా 2,20,000 గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు అని చెప్పి ఇవ్వనందుకు నిన్ను వేయాలి, అదేవిధంగా నాడు రైతులందరికీ ఉచితంగా బోర్లు వేపిస్తా అని వేపినందుకు వేయాలి, అదేవిధంగా మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ యూనిట్ అని కట్టినందుకు నిన్ను వేయాలి, అదేవిధంగా పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అని చెప్పి రద్దు చేసేసావు చూడు అందుకు వేయాలి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెళ్ళిపోయినందుకు నిన్ను బొక్కలో వేయాలి. ఈ విధంగా నువ్వు చేసిన ఇన్ని పనులకి నిన్ను వేయాలి. అది ఇంకొకటి, పేద ప్రజల ధనాన్ని లక్షల కోట్లు దోచుకున్నందుకు నిన్ను వేయాలి. అదేవిధంగా కల్తీ లిక్కర్ చేసి ఎంతోమంది పేదవాళ్ళు 30,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యావు చూడు అందుకు నిన్ను వేయాలి. అదేవిధంగా ఎంతో పవిత్రంగా భావించి తిరుమల లడ్డును అపవిత్రం చేసావు చూడు అందుకు నిన్ను వేయాలి. ఈ విధంగా నిన్ను చెప్పుకుంటూ పోతే ఎన్నిసార్లు బొక్కలు వేయాలి. నువ్వు అంటున్నావు ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే రైట్ నీకుందా అని అడుగుతున్నా. ఎందుకో తెలుసా, చెప్పిన దానికంటే రెట్టింపు సంక్షేమం ఈరోజు ఇస్తున్నారు. ఈరోజు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నారు, ప్రతి ఇంటికి 3 ఉచితంగా ఇస్తున్నారు. చిత్తశుద్ధి ఉంది. గతంలో నువ్వు ఒక్కొక్క గ్యాస్ సిలిండర్ రేట్ ఎంత 1000 పైనే ఉండేది, అవునా కదా? గతంలో బస్సుల్లో ఛార్జీలు ఎట్టుండేటివి, రోడ్లు ఎట్టుండేటివి. కానీ ఈరోజు పాట్కోల్ ఫ్రీ రోడ్స్ ఏపీ అని చెప్తూ, అదేవిధంగా మహిళలకి ఆత్మగౌరవంగా ఈరోజు ఏ బస్సులు ఎక్కినా ఉచితంగా వెళ్ళే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చేసింది. ఒకప్పుడు నువ్వు ఛార్జీల భారం మోపితే ఈరోజు ఛార్జీలే లేని ప్రయాణం ఆడవాళ్ళకి ఇస్తూ ఉన్నారు, మా మహిళలకి. ఇది గర్వంగా చెప్పుకుంటూ ఉంది కూటమి ప్రభుత్వం. ఒకప్పుడు పెన్షన్ 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకుంటే వచ్చిన తొలి నెలలోనే పెంచిన పెన్షన్ ఇస్తూ ఈరోజు గతంలో నువ్వు వికలాంగులకి 3,000 ఇచ్చేవాడివి, దాన్ని రెట్టింపు చేసి 6,000 ఈరోజు ఇస్తున్నారు. నువ్వు 5 ఏళ్లలో 1 రూపాయి పెంచాల వికలాంగులకి, గుర్తుపెట్టుకో. ఈరోజు 6,000 ఇచ్చి ఆ కుటుంబాలకు అండగా నిలబడతా ఉంది. ఎవరు ఎక్కువ ఇస్తున్నారు సంక్షేమం? గతంలో నువ్వు 1000 రూపాయలు పెంచడానికి ఎన్ని రోజులు తీసుకున్నావు? తెలుగుదేశం పార్టీ 200ని 1000 చేసింది ఒకేసారి, 1000ని 2,000 చేసింది ఒకేసారి. కానీ నువ్వు 1000 రూపాయలు ఆ 2,000ని 3,000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నావు. కానీ ఇప్పుడు 3,000 4,000 చేస్తా అన్నారు, చేసి ఇచ్చారు. ఇది చిత్తశుద్ధి. ఒకప్పుడు అన్నదాత సుఖీభావం అని చెప్పి నువ్వు 7,000 ఇస్తే ఈరోజు 14,000 కూటమి ప్రభుత్వం ఇస్తూ ఉంది రైతన్నలకి. అదేవిధంగా నువ్వు ఆనాడు ఆటో డ్రైవర్ల సేవలో అని ఎంత 7,000 8,000 ఇస్తే ఈరోజు 10,000 15,000 పైన దాదాపుగా 20,000 దాకా ఇస్తూ ఉంది ఆటో డ్రైవర్లకి. అదేవిధంగా మత్స్యకారులకి గతంలో నువ్వు 10,000 ఇస్తే ఈరోజు 20,000 ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ఏ విధంగా చూసినా సంక్షేమం రెట్టింపిస్తున్నారు. ఒకప్పుడు నువ్వు కంపెనీలను తరింగొడితే ఈరోజు కంపెనీలకే అమ్మ మొగుడైన గూగుల్నే తీసుకొని వచ్చారు. గూగుల్ డేటా సెంటర్ తీసుకొని వచ్చి భారతదేశానికి డేటా సిటీగా వైజాగ్ని తయారు చేస్తూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. అభివృద్ధి చేస్తున్నారు, కరెక్టే అండి. మీరే చెప్పారు, లిస్ట్ చెప్పారు, దేంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవచ్చు. మరి అధికారంలో ఉంది మీరే కదా, ఎందుకు యాక్షన్ తీసుకోవచ్చు? తప్పకుండా చర్యలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పింది పొలిటికల్ కామెంట్. ఏది ఇవన్నీ ఏవైతే అన్నారో అతను అన్నదానికి ఈ విధంగా ఇన్ని అబద్ధాలు చెప్పినందుకు అతన్ని వేయాలని చెప్పి అతనికి చెప్పావు. ఇతను చేసిన తప్పులకి ఖచ్చితంగా రేపు చట్ట ప్రకారంగా వెళ్తారు. కక్ష సాధింపు అనేది కూటమి ప్రభుత్వంలో ఉండదు. గుర్తుపెట్టుకోండి, కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండదు. చట్ట ప్రకారం ప్రొసీజర్ ప్రకారంగా ఖచ్చితంగా న్యాయస్థానాల్లో అతన్ని దోషిగా నిలబెట్టి ఖచ్చితంగా శిక్షిస్తారు. లాస్ట్ ప్రెస్ మీట్లో వచ్చేసి ఏదైనా బావి చూసుకుని దూకేయండి అన్నారు. ఈ ప్రెస్ మీట్లో బొక్కలో వేయాలి, ఇంకెన్ని ఛాన్సెస్ ఇస్తారు? ఇప్పుడు ఒకటి, నీచంగానే మాట్లాడతాడు రావు గారు అని చెప్పి ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి నుంచి ఇంకా సంస్కారం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? సొంత చెల్లి క్యారెక్టర్ని అసాసినేట్ చేసిన వ్యక్తి గురించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇలాంటి దిగజారుడు మాటలు ప్రజలు గమనిస్తారు. అంటే ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడితే పర్లేదండి, ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఇప్పుడు పులివెందుల కాన్స్టిట్యుయెన్సీకి నియోజకవర్గానికి ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అటువంటి వ్యక్తి ఇలాంటి కామెంట్స్ చేసినప్పుడు కొన్ని యాక్షన్స్ అనేవి తీసుకోవాలి కదా. ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటారు. మీరు అంటున్నారు చట్ట ప్రకారంగా చర్యలు ఎందుకు తీసుకుంటారని చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డిని ఒక రోజులో ఎత్తుకొంబోయి వేసేయడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు రాజకీయాలు చేయదు. ఒకటి గుర్తుపెట్టుకోండి క్లారిటీగా, ప్రతి ఒక్కటి మీరు ఎప్పుడైనా చూడండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారిపైన బాంబ్ బ్లాస్ట్ జరిగితే ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళారు, కానీ ఏ రోజు వ్యక్తిగతంగా వెళ్ళలేదు. ఆ రోజు నిండు శాసనసభలో తన శ్రీమతి గురించి వ్యక్తిగత హననం చేస్తే వ్యక్తిగతంగా వెళ్ళాల, ప్రొసీజర్ ప్రకారంగానే వెళ్ళారు. తర్వాత ప్రజలు ప్రొసీజర్ ప్రకారం అంటే ఆయన ఆ రోజు చెప్పాడు ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాను. ప్రజలు వాళ్ళని ఎక్కడ కూర్చోబెట్టారో చూస్తున్నాం. ఈరోజు ఇంకా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని రేపు భవిష్యత్తులో ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా ప్రజలకు తెలుసు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సర్వాధినేతలను నమ్మే పార్టీ తెలుగుదేశం పార్టీ. సమాజంలో ఉండే ప్రజలే దేవుళ్ళుగా భావించి పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. మా పని ఏంది, మా బాధ్యత ఏంది, ప్రజలకు పంచి చేయడం, ప్రజలకు అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాల ద్వారా చేయడం, సంస్కరణలు తీసుకొని రావడం, సుపరిపాలన అందించడం తెలుగుదేశం పార్టీలో. ఆ విధంగా చేసుకుంటూ పోతాం. ఇలాంటి
జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఎన్ని మాట్లాడినా ప్రజలతోనే వాళ్ళకి సమాధానం చెప్పిస్తాం. ఫైనల్గా వాళ్ళని రాజకీయ సమాధి చేస్తాం. ఒకటి ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి రాజకీయ సికండల్ని రాజకీయాల నుంచి తరిమికొట్టాలి. రాజకీయాల్లో ఇలాంటి వాళ్ళు ఉండడానికి అర్హత లేదు. ఇలాంటి క్రిమినల్స్ ఉండడానికి అర్హత లేదు. ఇలాంటి దగాకోరు వ్యక్తులు ఉండడానికి అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా తిట్టాలంటే ఎంతసేపు? 5 నిమిషాల పని. ఇప్పుడు ఆయన మాట్లాడి అంటే ప్రభుత్వం కన్నా ప్రజలే ముందు యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారా? ఒకటి, ప్రభుత్వం అనేది న్యాయస్థానాలు అనేటివి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాయి. కానీ దానికన్నా ముందుగా ప్రజాస్వామ్యంలో ఓటు అనేది పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఎన్నో కేసులు చూస్తున్నాం. సంవత్సరాల తరబడి భారత న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నాయి. అది ఎక్కడ లోపం ఉందనేది అందరికీ తెలుసు. కానీ ప్రజలు ఇచ్చే దెబ్బ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. గతంలో 151 వచ్చే నాకు తిరుగులేదు 30 ఏళ్ళు అనుకున్న జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రతిపక్షం అడుక్కునే స్థాయిలో కూర్చోబెట్టారు ఎవరు? ప్రజలు. అదేవిధంగా ఒకప్పుడు నాకు తిరుగులేదు, నేను రారాజుని అనుకునేవాడిని రోడ్లపై తిరిగేటట్టు చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ప్యాలెస్కే పరిమితమైన వాడిని ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ ప్యాలెస్లోనే కాదు పక్క రాష్ట్రాల ప్యాలెస్లో ఉండే విధంగా చేస్తూ ఉన్నారు. ఇదంతా చేసింది ప్రజలు. ఒకటి, కూటమి ప్రభుత్వం బాధ్యత అభివృద్ధి, సంక్షేమం, సంస్కరణలు. గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేసుకుంటూ పోతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నేను 2.5 గంట సేపు మాట్లాడాడు. 2.5 గంట సేపు మాట్లాడితే కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలు కూడా చూడాల. ఎందుకు? నమ్మకం పోయింది. నాయకత్వం అనేది జగన్మోహన్ రెడ్డి చేయలేడు అని వాళ్ళ కార్యకర్తలకి తెలిసిపోయింది. రేపు ఆ పార్టీని ఎవరు టేక్ ఓవర్ చేస్తారు? గాలికి వచ్చిన పార్టీ గాలికి కొట్టుకొని పోయింది. గుర్తుపెట్టుకోండి. గాలికి ఒక్కసారి 151 వచ్చాయి, మళ్ళీ గాలు ఇంకొకసారి ఇస్తే 11కి పడ్డారు. రేపు ఇంకా భవిష్యత్తులో ఎంతకు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పద్ధతి మార్చుకోవాలి. ఈ పద్ధతికి సరితూగింది కాదు. మేము పిల్లవాళ్ళమైనా మీకు ఎందుకు చెప్తున్నామంటే మీలాంటి వ్యక్తులను చూసి సమాజం చెడిపోతూ ఉంది. ఎందుకంటే మంచికి చెడుని రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి మాట్లాడే మాటలను చూసి కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. అది బాధేస్తుంది. ఎందుకంటే బూతులు ఒకప్పుడు రోజాతో మాట్లాడిచ్చేవాడు, కొడాల నానితో మాట్లాడిచ్చేవాడు, అంబటి రాంబాబుతో ఇప్పుడు లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి వచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. అంటే ఎంత దిగజారిపోయాడో చూసుకోండి. ఎక్స్-సీఎం అని ఈయన ఎక్స్-సీఎంఏ కాదు, ఎక్స్కి మాత్రమే పరిమితమైన సీఎంగా, ఎక్స్కి మాత్రమే పరిమితమైన ఎమ్మెల్యేగా మిగిలిపోతాడు, ఎక్స్-ఎమ్మెల్యేగా మిగిలిపోతాడు. ఎందుకు ఎక్స్-సీఎం ఎక్స్-ఎమ్మెల్యే అంటున్నానంటే గుర్తుపెట్టుకోండి, మాజీ ముఖ్యమంత్రిని ఎక్స్-సీఎం అంటారు. ఆటోమేటిక్గా ఇప్పుడు ట్వీట్లు వేసుకునేది దేంట్లో వేస్తాడు తెలుసా? ఎవరో పిఆర్ఓనో లేకపోతే ఎవరో కన్సల్టెంట్ ఏదో రాసిస్తాడు, దాన్ని తన ఎక్స్లో ఎవరో సోషల్ మీడియా మేనేజర్ పోస్ట్ చేస్తాడు సమస్యల గురించి. అవి సమస్యలు కాదులే, ఆరోపణలు ఎక్స్లో పోస్ట్ చేస్తాడు. ఎక్స్లో పోస్ట్ చేసుకుంటూనే ఉన్నాడు. అసెంబ్లీకి రావయ్యా అంటే అసెంబ్లీకి రాను అంటాడు. నిన్ను ప్రజాప్రతినిధిగా గెలిపించి శాసనసభ ఆ రోజు నిన్ను ముఖ్యమంత్రిని చేసి పాలించమంటే ప్యాలెస్కే పరిమితమైనందుకు నిన్ను ఎక్స్-సీఎం అని చేశారు. ఈరోజు ప్రజాప్రతినిధిగా నిన్ను ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పోయి మాట్లాడంటే మాట్లాడకుండా ఓన్లీ ఎక్స్లోనే నువ్వు ట్వీట్లు వేసుకుంటున్నావు కదా, అందుకని నిన్ను ఎక్స్-ఎమ్మెల్యేని చేస్తారు. ఇప్పుడు నువ్వు ఎక్స్-ఎమ్మెల్యే, ఇప్పుడు కూడా నువ్వు ఎక్స్-ఎమ్మెల్యే, రేపు భవిష్యత్తులో ప్రజలు నిన్ను నిజంగానే ఎక్స్-ఎమ్మెల్యేని చేస్తారు. ఇలా ఎక్స్లో నువ్వు వేసుకున్న రోజులు అప్పుడు నువ్వు నిజంగానే మొన్న పిల్లల కోసం మేము మాక్ అసెంబ్లీ పెట్టాం కదా, మాక్ అసెంబ్లీ పెడితే ఏవేవో సెటైర్లు పేల్చారు కదా వీళ్ళు. రేపు భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఒక మాక్ అసెంబ్లీ పెట్టుకొని వాళ్ళ సాక్షిలో లైవ్ ఇచ్చుకొని వాళ్ళకి వాళ్ళే ముఖ్యమంత్రి, వాళ్ళకి వాళ్ళే మంత్రులుగా, వాళ్ళకి వాళ్ళే ఎమ్మెల్యేలుగా మాక్ అసెంబ్లీలు నిర్వహించుకునే పరిస్థితికి ప్రజలు తీసుకొని వస్తారు. ఇదే విధమైన ధోరణిలో వెళ్తే. ఎందుకో చెప్పమంటారా? నువ్వు ఇప్పుడు అసెంబ్లీకి రాకుండా నేను ప్రెస్ మీట్లో మాట్లాడతా అంటున్నావు. ప్రెస్ మీట్లో మాట్లాడుకునే దానికి ఆ ఎమ్మెల్యే సీటు జగన్ ఎందుకు? ఓడిస్తే నిజంగానే ప్రెస్ మీట్లో మాట్లాడుకుంటాను ప్రజలు కూర్చొని పెడతారు. ఎక్స్లో ట్వీట్లు వేసుకునే దానికి పదవులు ఎందుకు, ప్రజాప్రతినిధులు ఎందుకని వైసీపీకి గుండు 0 ఇస్తారు. అప్పుడు నిజంగానే మీరు మాక్ అసెంబ్లీలు పెట్టుకొని మీ సాక్షిలో లైవ్లు ఇచ్చుకొని 1-2 గంటలో మీకు మీరే ముఖ్యమంత్రులుగా, మీకు మీరే మంత్రులుగా, మీ ఊహాలోకంలో మీ సజ్జల గారు అంటారు కదా మా ఓటర్లు వేరే ఉన్నారని, అట్లా మా అసెంబ్లీ వేరే ఉంది, మా ఎమ్మెల్యేలు వేరే ఉన్నారని మాట్లాడుకునే స్థితికి మీరు వెళ్ళిపోతున్నారు. ఇదే విధంగా దూరంలో ఉంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. అప్పుడు మీ పట్టిన విరగడ రాష్ట్రానికి వదులుతుందని నేను భావిస్తున్నాను. 151 స్థానాలు ఇచ్చినటువంటి ప్రజలు 11 స్థానాలకి పరిమితం చేశారని, మరి వైసీపీ కానివ్వండి, అటు జగన్ గారు కానివ్వండి, తన వైఖరి మార్చుకోకపోతే ఆ 11 స్థానాల నుంచి ఎక్కడికో పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని శశి గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.